ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకు కనబడేది స్పెండర్ ప్రో వెహికల్ లాస్ట్ టైం అయితే చూపించాను కదా, సిలిండర్ అన్నది డ్యామేజ్ అయిపోయింది, టైమింగ్ చైన్ రాపిడ్ వల్ల అన్నది చూపించాను కదా. దానికైతే స్పేర్స్ అయితే తెచ్చుకున్నాడు కస్టమర్. ఇదైతే కంప్లీట్గా అయితే పెట్రోల్తో అయితే క్లీన్ చేస్తాను. క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏసీ స్పేర్స్ ఏంటన్నది ఈ వీడియోలో చూపిస్తాను. చూసారు కదా, ఇక్కడ మనకి సిలిండర్ అయితే ఖచ్చితంగా హోల్ అయితే పడిపోయింది. సిలిండర్ అయితే ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ క్లచ్ కూడా ఇంకా అలా ఓపెన్ చేస్తున్నాం కాబట్టి, పంపు కోసం అయితే ఓపెన్ చేస్తున్నాం కాబట్టి క్లచ్ సెట్ కూడా. నెక్స్ట్ వచ్చేటప్పటికి క్యామ్ సాఫ్ట్, నెక్స్ట్ దీనికి సపోర్ట్ 2 రాక్ రారమ్స్ ఉంటాయి. ఇన్లెట్ రాక్ రారమ్ ఒకటి, ఎగ్జిట్ రాక్ రారమ్ ఒకటి, 2 అయితే చేంజ్ చేసేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి టెన్షనర్ పట్టి కూడా చాలా దారుణంగా అయిపోయింది. ఐరన్ దాన్ని కూడా చూడకుండా దారుణంగా అయితే వాడాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి వ్యాల్స్ కూడా ఒరిజినల్ అయితే తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఆయిల్ సీలు ఫుల్ కిట్ అయితే దొరకలేదు, 2 హాఫ్ కిట్లు అయితే తీసుకున్న దాన్ని అయితే మేనేజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి టైమింగ్ చైన్ కిట్. ఇలా మనకు స్టార్టింగ్ స్టేజ్లోనే టైమింగ్ చైన్ అనేది తీసుకుంటే ఒక 500తో అయిపోయింది. వాళ్ళ అయితే మనకు వెహికల్ మొత్తానికి 10,000 అయితే అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.